తప్పకుండా 21 రోజుల లోపల సమాచారము సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత లోకల్ బాడీస్, గ్రామాల్లో అయితే కనుక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్లు అయితే సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ డెత్స్ అండ్ బర్త్స్ రిజిస్టర్లో ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. దీనికి కాలపరిమితి ఏంటంటే 21 రోజుల లోపల కనుక సమాచారం ఇచ్చినట్లయితే ఉచితంగానే నమోదు జరుగుతుంది. ఎలాంటి ఫీజు లేకుండానే సర్టిఫికేట్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే మించి 30 రోజులు, 21 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో కనుక సమాచారం ఇస్తే కొంత నామినల్ ఫీజు వసూలు చేసుకొని నమోదు చేసి సర్టిఫికేట్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. 30 రోజులు కనుక దాటిపోయి సంవత్సరం లోపల కనుక అయినట్లయితే హైయర్ అథారిటీ పర్మిషన్ తీసుకొని పెనాల్టీ వసూలు చేసి అప్పుడు మాత్రమే నమోదు చేయడానికి వీలవుతుంది. అంటే జననం జరిగిన సంవత్సరం తరువాత కనుక ఈ జననాన్ని నమోదు చేయాల్సి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా నమోదు చేయడానికి వీలు పడదు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎవరైతే ఉంటారో వారు ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వారి ఉత్తర్వుల ఆధారంగా పెనాల్టీ వసూలు చేసుకొని అప్పుడు మాత్రమే నమోదు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ నియమాలు ఎక్కడున్నాయంటే మనం 2 డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఒకటి నేను మొదట పేర్కొన్న ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969, జనన మరణ నమోదు చట్టము 1965 చూడాలి. ఇది కేంద్రం చేసిన చట్టం, అన్ని రాష్ట్రాలకి వర్తింపజేసిన చట్టం. ఆ చట్టం కిందనే మన దగ్గర కూడా ఈ నమోదు జరుగుతుంది. ఈ చట్టం కింద 1999లో రూల్స్ రూపొందించుకున్న స్టేట్ రూల్స్ వచ్చినాయి. దాంట్లో జనన మరణాల నమోదు రూల్స్ 1999 పేరుతోటి ఆ 99లో చేసుకున్న రూల్స్కి ఆ మరుసటి సంవత్సరమే కొన్ని సవరణలు జరిగినాయి 2000 సంవత్సరంలో. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2000 సంవత్సరంలో ఏవైతే నియమాలు రూపొందించుకున్నామో వాటిని తెలంగాణకి వర్తింపు చేసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టాలు కానీ, రూల్స్ కానీ, జీవోలు కానీ 2 సంవత్సరాల కాలం వరకే తెలంగాణలో అమల్లో ఉంటాయి. అంటే 2016 జూన్ 2 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టాలు మనకు వర్తిస్తాయి. ఈ లోపల తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టాన్ని, ఆ నియమాన్ని, ఆ రూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగానన్నా అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా మార్పు చేర్పులతో అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలా అడాప్షన్ కనుక జరగకపోతే, వాటిని మన తెలంగాణకి కనుక అన్వయించుకోకపోయినట్లయితే ఆ నియమాలు, ఆ చట్టాలు, ఆ రూల్స్ తెలంగాణకి వర్తించవు. ఈ డెత్స్ అండ్ బర్త్స్ రూల్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్వయిస్తూ జీవో జారీ చేసింది. కాబట్టి ఈ రోజున 1999లో ఏదైతే మనము నియమాలను రూపొందించుకున్నామో అవి ఇప్పుడు వర్తిస్తాయి. 69 చట్టం, 99 నియమాలు అనుసారంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఫ్యామిలీలో కనుక డెలివరీ జరిగితేనేమో కుటుంబ పెద్ద, ఇన్స్టిట్యూషన్ డెలివరీ కనుక జరిగితే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇన్ఫామ్ చేయాలి. 21 రోజుల లోపల చేయాలి. 21 రోజుల నుంచి 30 రోజుల మధ్య జరిగితే పెనాల్టీ వేస్తారు. 30 రోజులు మించి కనుక వేస్తే పెనాల్టీతో పాటుగా హైయర్ అథారిటీ పై అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం కనుక దాటిపోతే పెనాల్టీతో పాటుగా నమోదు జరగాలి అంటే కనుక తప్పనిసరిగా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నమోదు ప్రక్రియ.